హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మీ హెల్ప్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మరో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామనేసి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఏదైతే రైతు సంబంధించినటువంటి సభ జరిగిందో, ఆశీర్వాద సంబంధించినటువంటి సభ జరిగిందో, ఈ సభలో మంత్రివర్యులు త్వరలో మరో 20,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయనేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా మరి పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉండబోతుందా లేదా అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ దాదాపు కూడా 33 జిల్లాలకు సంబంధించినటువంటి మరి పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మనకు రీసెంట్గా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి శాఖ కూడా మరి ఖాళీలకు సంబంధించినటువంటి దాదాపుగా 1,200 వరకు కూడా ఖాళీలు ఉన్నటువంటి మరి సమాచారం ఇచ్చినటువంటి సమాచారం అంటే. సో ఈ పంచాయతీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దాంతోపాటుగా మరొకసారి చెప్పాలంటే ఎస్ఐపిసికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ దాదాపుగా 7,450 ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్స్ మరో 1 వీక్లో నోటిఫికేషన్స్ అయితే రాబోతుందనేసి కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారనమాట. దాంతోపాటు ఇక్కడ గ్రూప్స్ విషయానికి వస్తే చాలామందికి వచ్చేసరికి డౌట్ ఏంటిదంటే మరి గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి సార్ అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో అత్యధిక మంది దాదాపుగా 4-5 lakhs మంది దాకా ఈ యొక్క గ్రూప్ సంబంధించినటువంటి దానిపైన ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారన్నమాట. సో దాంట్లో భాగంగా ప్రధానంగా వచ్చేసరికి ఇక్కడ గ్రూప్ 2 సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికల్లా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంటే సో మరి ఈ ఇయర్ ఎండింగ్ వరకైనా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మరి ఇన్ కేస్ ఆఫ్ అటు ఇటు అయినా కూడా నెక్స్ట్ ఇయర్ అయినా ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదించి మరి తక్కువ పోస్టులతో ఎక్కువగా నోటిఫికేషన్స్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ నోటిఫికేషన్స్ పైన కసరత్తు చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ప్రధానంగా వచ్చేసరికి దాదాపుగా 18 నుంచి 20 రకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ కొన్ని పెండింగ్స్ ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో సో ఈ పెండింగ్ ఉన్నటువంటి ఖాళీలను మరి భర్తీ చేసి మరి రాబోయేటటువంటి ప్రధానమైనటువంటి 3 నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎస్పెషల్లీ గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా తర్వాత ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా తర్వాత వచ్చేసి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సో ఇవి మేజర్గా తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా సరే సో ఈ మేజర్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు మరి నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు మరి దాదాపుగా మరో 20,000 వరకు ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నాం అనేసి కూడా మంత్రివర్యులు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. సో కాబట్టి మిత్రులారా ఇక్కడ నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా కనిపిస్తుందన్నమాట. సో నోటిఫికేషన్స్ ఏ క్షణంలో అయినా కూడా మరి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇటు మనకు ప్రధానంగా వచ్చేసరికి ఎఫ్బిఓ నోటిఫికేషన్స్ కూడా అడుగుతున్నారనమాట. ఎఫ్బిఓ తర్వాత ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ 1,400 పోస్టులతో ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అండి. సో ఈ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఇక్కడ ప్రధానంగా వచ్చేసరికి మరి గతంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆమోదించినప్పటికీ ఆర్థిక శాఖ క్లియరెన్స్ వచ్చినప్పటికీ మరి ఈ నోటిఫికేషన్స్ అనేది ఇంకా భర్తీ కాలేనటువంటి సిచ్యువేషన్స్. సో కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కూడా అంటే ఫస్ట్ ఆర్థిక శాఖ ఆమోదించి మరి పెండింగ్లో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో సో ఇప్పుడు అవి సత్వరంగా కంప్లీట్ చేద్దామనేసి మరి ఇప్పటికే ఫస్ట్ ఏదైతే 1 month ఉన్నదో 1 నెలకు వచ్చేసరికి 3 నుంచి 4 నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఇక్కడ ఆర్థిక శాఖ ఆమోదించి గతంలో కూడా మరి ఆ నోటిఫికేషన్స్ ఇవ్వలేనటువంటి నోటిఫికేషన్స్లో మరి ఇక్కడ డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అండి దాదాపుగా 500 ప్లస్తో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్స్ కూడా మరి ఇక్కడ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది కాబట్టి సో 100% ఈ నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ గతంలో కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే తర్వాత జేఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే సో ఇవన్నీ కూడా 1 by 1 వరుసగా వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందడుగు వేస్తుంది. సో మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇచ్చే
ప్రయత్నాలైతే కనిపిస్తున్నాయన్నమాట. దాంతో పాటు ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి మరో నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నదో, మరి చాలామంది నిరుద్యోగులు ఎక్కువగా మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి అడుగుతున్నారు. వాస్తవానికి గ్రామ పరిపాలన సంబంధించినటువంటి ఆఫీసర్ల సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో దాదాపు కూడా ప్రభుత్వము మరి 5000 ప్లస్‌తో అంటే దాదాపుగా 5000 నుంచి 6000 వరకు మరి ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ ఇస్తారా లేదా అనే దానిపైన చూస్తున్నారు. సో ప్రధానంగా ఇక్కడ మరి జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఏదైతే ఉన్నాయో, మరి క్రింది స్థాయిలో కూడా ఈ సంబంధించినటువంటి ప్రభుత్వ స్కీమ్స్‌లు కూడా మరి క్రింది స్థాయి వర్గాలకు అందాలంటే ఖచ్చితంగా ఇక్కడ జూనియర్ ఈ పంచాయతీ సంబంధించినటువంటి ఆఫీసర్ ఉండాల్సిందే ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ నియామకం కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడ మనకు కొన్ని నోటిఫికేషన్స్ కూడా పంచాయతీ డిపార్ట్మెంట్‌లో కొన్ని ఖాళీలుగా ఉన్నటువంటి సమాచారం. సో మరిన్ని నోటిఫికేషన్స్ దాదాపు కూడా ఈ ఇయర్‌లో దాదాపు కూడా 20,000కు సంబంధించినటువంటి ప్రకటనలు రాబోయేటటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాబోతున్నాయి. సో కాబట్టి మీ ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకోండి. 100% నోటిఫికేషన్ దిశగా ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సో ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.